నెక్స్ట్ మిగతా వార్తల్లో 100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం. ఈవీఎంలు నమ్మకమైనవే, కాల పరీక్షలో నెగ్గినాయి, వాటిపై ఆరోపణలు నిరూపించే ఆధారాలు లేవు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ, వేర్వేరుగా తీర్పులు అయినా ఏకాభిప్రాయం. అభ్యర్థుల గుర్తులను లోడ్ చేసిన తర్వాత ఈవీఎంలోని ఆ యూనిట్కు సీల్ వేయాలని ఈసీకి సూచన. ఓడిన అభ్యర్థులకు మైక్రో కంట్రోలర్లోని చిప్ల తనిఖీకి అవకాశం ఇవ్వాలని ఆదేశం అట. సో కొన్ని సూచనలు చేస్తూ ఈ ఈవీఎంల వల్ల పెద్దగా సమస్య ఏం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే వీళ్ళు ఏమడిగారంటే, మనం ఓటు వేయంగానే ఆ బటన్ నొక్కి సౌండ్ రాగానే వీవీప్యాట్ నుంచి ఒక స్లిప్ బయటకు వస్తుంది. అంటే మనం దేనికి ఓటేసినాం అన్నది దాని ద్వారా తెలుస్తుంది. అది మనం చూసుకొని అక్కడే వదిలేయాలి. అయితే ఆ బాక్స్లో వేసేస్తారు. ఆ వీవీప్యాట్స్ ఆ ఈవీఎం కౌంట్తో పాటుగా ఈ వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులన్నీ లెక్కించి రెండింటికి టాలీ చేయాలని అడుగుతున్నారు. మరి కోర్టు ఏమంటుంది, వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, ఇప్పుడు మళ్ళీ స్లిప్పులు లెక్కించడం అంటే మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలో లెక్కించడమే కదా, అవసరం లేదు అన్నది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరిస్తూ ఇది సాధ్యం కాని పని, అసాధ్యం అని చెప్తా ఉన్నది. సరే, ఎందుకు సాధ్యం కాదు అన్న క్వశ్చన్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అన్నది బ్యాలెట్ మీద ఇంకుతోని వేస్తే దాన్ని స్లిప్పులన్నీ మళ్ళీ ఓపెన్ చేసి తిప్పి ఇది అంతుంటుంది. సో వీవీప్యాట్ స్లిప్ ఏముంది, సరే ఒకరోజు లేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏప్రిల్ 19కి స్టార్ట్ చేస్తే ఎప్పుడో అయిపోతుంది ఎలక్షన్, నెల 2 నెలలు, ఒక పెద్ద ప్రహసనం లాగా. ఎలక్షన్ కౌంటింగ్ 2 రోజులు అవుతుంది, పోయేదేముంది. అందరినీ సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది కదా. ఇంకా ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ నోరులు కూడా మూవించినట్టు ఉంటుంది కదా. ఒక ఎలక్షన్ని కనుక మనం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇప్పుడు ఈ ఎలక్షన్ తీసుకోండి. ఎస్, వీవీప్యాట్లకి ఈవీఎంలు మీరు అన్నారు కదా, ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని, ఎక్కడ అవుతున్నాయి ఇది లెక్క అని చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా తెల్లారి నుంచి ఇంకెవడు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ఈవీఎంలు ఉన్నంతకాలం ఈ ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయన్న చర్చ ఉండనే ఉంటుంది. ఇంకా మనం ఆ చర్చ అయిపోతుంది సుప్రీంకోర్టు చెప్పగానే అనుకోవడానికి వీల్లేదు.